హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మలై కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మలై కుల్ఫీ పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమి కూడా పట్టదు. బయట కొనే పని లేకుండా అచ్చం ఐస్ క్రీమ్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కుల్ఫీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ముందుగా ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని వేయాలి. ఆ తర్వాత 2 కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నాను. 2 కప్పుల పాలు అంటే ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి. అలాగే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని అంతా కూడా ఇలా కలిపేసేయాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలని చక్కగా వేడి చేయాలి. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా, మిల్క్ పౌడర్ వల్ల కుల్ఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు 2-3 స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే చక్కెరనే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరికొద్దిసేపు ఈ పాలని మరిగించాలి. ఇక్కడ ఈ పాలు మరిగేలోపు పక్కన స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి షుగర్ క్యారమెల్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఒక పాత్రని పెట్టి పావు కప్పు వరకు చక్కెరని తీసుకున్నాను. ముందుగా పాలల్లోకి కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కదా, కండెన్స్డ్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది, దాన్ని బట్టి చక్కెరని వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేయకపోతే చక్కెరని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా పెడితే చక్కెర దానంతటికి అదే కరుగుతుంది. ఇలా కరిగిన తర్వాత అంతా కూడా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఈ చక్కెరని కరిగించాలి. మరీ ఎక్కువసేపు ఈ క్యారమెల్ని స్టవ్ మీద ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంటే క్యారమిల్ మాడిన వాసన వస్తుంది. అలా వస్తే టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పెట్టిన పాలని ఒకసారి చూసి అంతా కూడా కలిపేసి ఇప్పుడు క్యారమిల్ని వేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయాలండి. ఇలా వేసేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మరికొద్దిసేపు ఈ పాలని మరిగించాలి. ఈ పాలు మరిగేలోపు పక్కన మరొక బౌల్ని తీసుకొని బౌల్లోకి కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ లీటర్ పాలకు వచ్చేసి 1 స్పూన్ వరకు నిండుగా కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇలా వేసేసి పావు కప్పు వరకు పాలని వేయాలి. పాలు వేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన కార్న్ఫ్లోర్ మిల్క్ని ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలల్లో వేసేయాలి. పాలల్లో వేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసేయాలండి. కార్న్ఫ్లోర్ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచడం అవసరం లేదు. 2-3 నిమిషాలకే ఈ పాలు చిక్కబడతాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఉంటేనే కుల్ఫీ అనేది క్రీమీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేశాను. యాలకుల పొడి ఈ పాలల్లో కలిసే విధంగా ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను చూడండి. ఒక గరిటె తీసుకొని పాలల్లో ముంచి గరిటెకి వెనుక వైపున వేలితో ఇలా గీస్తే లైన్ అనేది కరెక్ట్గా పడాలి. అలా ఉంటే కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రీమీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి ఈ పాలని మిక్సీ జార్లో వేసి ఫైన్గా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల కుల్ఫీ అనేది చాలా క్రీమీగా వస్తుందండి. పాలని ఇలా వేసిన తర్వాత మూత పెట్టి 2-3 సెకండ్ల పాటు బ్లెండ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలల్లో ఇలా నురుగ ఫామ్ అవ్వాలి. ఇలా ఉంటే కుల్ఫీ అనేది క్రీమీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్లోకి ఈ మలై మిల్క్ని వేసేయాలి. కుల్ఫీ మౌల్డ్ లేకపోతే చిన్న గ్లాసెస్లోకైనా వేసుకోవచ్చు, లేకపోతే పొడవుగా ఉండే ఒక డబ్బాలోకి వేసి కట్ మలై కుల్ఫీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్ని ఇలా పెట్టేసేయాలి. అన్ని కుల్ఫీ గ్లాసెస్కి కూడా ఇలా పెట్టేసిన తర్వాత పైనుంచి మూత పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేయాలి. ఒకవేళ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే టీ గ్లాసెస్లోకి పైనుంచి రివర్స్గా 1 స్పూన్ని పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, అల్యూమినియం ఫాయిల్ని కొంచెం ఇలా కట్ చేస్తున్నాను.
ఇలా కట్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్ని కనీసం 10 నుంచి 12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేయాలి. హై వోల్టేజ్లో పెట్టి 10 గంటల పాటు ఫ్రీజ్ చేస్తేనే కుల్ఫీ చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఈ కుల్ఫీని ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. తయారు చేయడానికి పెద్ద కష్టమేమీ కాదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇలా ఫ్రీజ్ చేసిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. లేకపోతే మూత తీసి నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు పెడితే కుల్ఫీ మౌల్డ్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతుంది. ఇక్కడ నేను మూత తీసి అలాగే పైన ఉన్న అల్యూమినియం ఫాయిల్ని కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఫ్రీజ్ అయ్యింది. ఇప్పుడు చేతిలోకి తీసుకొని ఇలా రబ్ చేసినా కూడా మౌల్డ్ నుంచి కుల్ఫీ ఈజీగా సెపరేట్ అవుతుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, కుల్ఫీ చాలా క్రీమీగా ఉందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. బయట కొనే పని లేకుండా సమ్మర్లో పిల్లలు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ కుల్ఫీని ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా, కుల్ఫీ అనేది ఎక్కడ కూడా ఐస్లా కాకుండా చాలా క్రీమీగా మౌల్డ్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.